హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో, ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా కాదు, వెబ్ సిరీస్ 'పాతాళ్ లోక్' సీజన్ 2 అవైలబుల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ అండి. మీకు కూడా చూడాలనుంటే చూసేయండి. సో, ఇంకా ఈ వెబ్ సిరీస్ రివ్యూలోకెళ్ళిపోదాం. సీజన్ 2 చూసే ముందర మీకు కుదిరితే సీజన్ 1 చూసేయండి. ఒకేళ టైం ఉంటే. ఒకవేళ సీజన్ 1 చూడకపోయినా పర్లేదు. స్టిల్ ఇట్స్ ఎ సెపరేట్ స్టోరీ కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారు. సీజన్ 1 చూసుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ క్యారెక్టర్స్ అలానే దీంట్లో కంటిన్యూగా బిహేవియర్ ఉంటుందనమాట. ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ, తర్వాత గ్రోత్ కానీ మీకు ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ గోయింగ్ ఇంటు ద డీటెయిల్ రివ్యూ ఏంటంటే, ఒక ఇంట్రెస్టింగ్ కేస్‌తో సీజన్ 2 ఓపెన్ అవుతుంది. ఆ కేస్ ఏంటంటే, నాగాలాండ్‌లో ఒక మంచి హెడ్ పొజిషన్‌లో ఉన్నటువంటి, అంటే చీఫ్ మినిస్టర్ లాంటి ఒక పర్సన్‌ని మర్డర్ చేయడం జరుగుతుందనమాట. సో, ఆ మర్డర్‌ని సాల్వ్ చేసే ప్రక్రియే కంప్లీట్ సీజన్ సీజన్ ఎయిమ్ అండి. సో, దీంట్లో హీరో క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటంటే, తన క్యాడర్ మించిన కేస్ అవ్వడం వల్ల తన సబార్డినేట్‌గా ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ ఏసీపీగా ప్రమోట్ అయ్యుంటాడు. అది మనకి సీజన్ 1 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ఏసీపీ తనని సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళిద్దరు కలిసి ఆ కేస్ రిజాల్వ్ చేయడానికి నాగాలాండ్ బయలుదేరతారనమాట. సో, నాగాలాండ్‌లో వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి? దాని తర్వాత ఎలా ఆ కేస్‌ని రిజాల్వ్ చేశారు అనేది మనకి ఈ మొత్తం సీరీస్‌లో చెప్పడం జరుగుతుంది. కథ వెళ్ళిన విధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కథ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. కథనం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ద రన్ త్రూ. అండ్ దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్‌లు అండి. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే, ఆ క్యారెక్టర్‌కి సూట్ అయ్యే విధంగా చేశారనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ స్టోరీ, నాగాలాండ్ చుట్టూ ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అక్కడ ఎటువంటి పీపుల్ ఉంటారు, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి, ఇవన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేశారు డైరెక్టర్. పాతాళ్ లోక్ సీజన్ 1 నాకు చాలా నచ్చింది. అందుకే సీజన్ 2 ఒకేసారి అన్ని ఎపిసోడ్లు చూడగలిగాను. టోటల్ మీకు 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 8 ఎపిసోడ్స్ మీరు ఇంట్రెస్టింగ్‌గానే చూసేయొచ్చు. అండ్ ఇంకో విషయం వచ్చేసి, దీంట్లో మాట్లాడుకోవాల్సింది మనం హీరో క్యారెక్టరైజేషన్ అండి. అది చాలా బాగా డిజైన్ చేశారు. ఒక అండర్ డాగ్ క్యారెక్టర్ అండి. హూ విల్ బీ ఫ్యామిలీ అతన్ని పెద్దగా గుర్తించదు. అతను చేసే జాబ్ వేస్ట్ అనుకుంటుంది. బట్ వేరస్ తిను మాత్రం చాలా సిన్సియర్ కాప్ అనమాట. సో, అది చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. లాస్ట్ వరకు అలానే ఉంటుంది. ఫస్ట్ పార్ట్‌లో ఎంత బాగా డిజైన్ చేశారో, సెకండ్ పార్ట్ దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. అండ్ ఇంకో విషయం దీంట్లో చెప్పాల్సిందేంటంటే, క్లైమాక్స్‌కొచ్చేటప్పటికి ఒక మంచి సీన్ పడుతుందండి. హౌ మచ్ మనీ ఇంపార్టెంట్ టు ఎ పర్సన్ అని చెప్పేసి. ఈ క్యారెక్టర్ ఔట్‌స్టాండింగ్‌గా నిలబడతది. మనీ కంటే తన సిన్సియారిటీ ఎంత గొప్పది అనేది క్లోజింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ సీజన్ 1లో కూడా క్లోజింగ్ చాలా బాగుంటుంది. సీజన్ 1లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే, మహాభారతంలో జరిగిన ఒక స్టోరీ క్లైమాక్స్‌లో చెప్పడం జరుగుతుంది. ఆ స్టోరీకి సీజన్ 1కి చాలా దగ్గర కనెక్షన్ ఉన్నట్టు మనకనిపిస్తది. సో, ఇంకా అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్ ఉంది సీజన్ 1 కూడా. సో, ఫస్ట్ మీకు టైమ్ ఉంటే ఆహ్, సీజన్ 1 చూడండి. తర్వాత ఫాలోడ్ బై సీజన్ 2 చూడండి. డెఫినిట్‌గా మీరు రిగ్రెట్ అవ్వరు. ఎందుకంటే, ఇట్స్ వర్త్ వాచింగ్. సో, నా సజెషన్ ఏంటంటే, డోంట్ మిస్ దిస్ 'పాతాళ్ లోక్' సీజన్ 2. దట్స్ ద రివ్యూ ఆఫ్ ది 'పాతాళ్ లోక్' సీజన్ 2 అండి. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చూసిన తర్వాత ఏం ఫీల్ వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. బై బై.